రాజేందర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు సాధించామంటున్నారు. తెలంగాణ రాకముందు పత్తి ఉత్పత్తిలో దేశంలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణను కేసీఆర్ 3వ స్థానానికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో గెలిచిన రికార్డు కాదు, ఇలాంటి రికార్డులు ఏమన్నా చేస్తే చెప్పండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లాకు తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే, మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని, అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు, సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీహిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతన్నలందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో.